ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, సత్యస్వరూపుడమైన ప్రభా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2026వ సంవత్సరము ఈ 6వ నెల మొదటి ఆదివారము ప్రభా తండ్రి, నీ సన్నిధానములో మేము నిలవబడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించగలిగే, నీ మాటలు వినగలిగే ధన్యతను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. గొప్పవారికి, ధనవంతులకి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి, బలవంతులకి లేని ధన్యతను, ఏ అర్హత లేని మాకు ప్రభా, మా కుటుంబానికి మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రయాణములను మాకు క్షేమం ఇచ్చారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, మరి కొన్ని వారాల నుంచి ప్రభా మీరు విశ్వాసులకి చేసిన వాగ్దానాలను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రభా తండ్రి మేము పొందుకునే వారిగా అట్టి విశ్వాసంగా కలిగి మేము ఉండడానికి కృపను అనుగ్రహించమని, సమయోచితమైన జ్ఞానం, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు ప్రభా తండ్రి మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించమని, ఎటువంటి ఆటంకాలు జరగకుండా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాతో పాటు మా యొక్క ప్రభా మందిరించుతున్న ప్రజలకు అందరికీ మీరు దయచేయమని చిన్న సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, సైలెన్స్గా నిశ్శబ్దంగా ఉందాం, ఎవరు ఎటువంటి అల్లరి చేయకండి. మరి చాలా ఎండగా ఉంటుంది. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యం మీతో పంచుకొని ఆశపడుతున్నాను. కొంత లేట్ అయింది ఈరోజు, ఈ పాటికి మనం వాక్యాన్ని ముగించుకోవాలి. ఏదేమైనా దేవుని సన్నిధానంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక, మరి దేవుడు విశ్వాసులకి చేసిన వాగ్దానాలను మరి గత 3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మనకున్న సమయాన్ని బట్టి ఇప్పటికీ మనము కొన్ని విషయాలు మనము ప్రతి వారం నేర్చుకుంటున్నాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆకాశం అంత విశ్వాసం కాదు, భూమి అంత విశ్వాసం కాదు, సముద్రం అంత విశ్వాసం కాదు, పర్వతములంత విశ్వాసం కాదు. ఆవగింజంత విశ్వాసం మీరుంటే చాలు. దేవుడు మనకి చేసిన వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ వాగ్దానాలను పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎవరికైనా గుర్తుందా దేవుడు మనకు చేసిన వాగ్దానాలను? ఏమేమి మనము నేర్చుకున్నాము, దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఎవరికైనా గుర్తుందా? చెప్పండి ఒకసారి. దేవుడు విశ్వాసులకు చేసిన వాగ్దానము ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. మన విశ్వాసం అయితే, నిజమైన విశ్వాసం అయితే, నిజమైన క్రైస్తవులం అయితే, నిజమైన మారు మనసు పొందిన వారమైతే ఖచ్చితంగా నా ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే జవాబునిస్తాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసగా నేనుంటే ఖచ్చితంగా పవిత్రమైన జీవితాన్ని నాకు దయచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకి పవిత్రమైన జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు పవిత్రమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. అంత మాత్రమే కాదు, మనలను ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. ఒక తల్లిని ఆదరించినట్టుగా వారు నేను ఆదరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఒక స్నేహితుడుగా నేను ఉంటానని వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను, నా మాటలు యందు మీరు విశ్వాసం ఉంచితే, నేను పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా కొరకు శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మృతుల్లో నుంచి నన్ను కూడా ఒకానొక రోజు మృత్యుంజయుడు నన్ను లేపుతాడు. సజీవుడుగా ఉన్న దేవుడు నన్ను కూడా సజీవుడుగా ఉంచుతాడు అని విషయం మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంచుతారో
ఆ పునరుద్ధానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా కొరకు రక్షకుడు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిగా ఉన్నాడు అని ఆయనది విశ్వాసం ఉంచిన ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? నిత్య జీవాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసలమైతే, నీవు నేను విశ్వాసలమైతే మనకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఒకటి ఉంది. ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము లేపబడతాం. మన విశ్వాసలమైతే మనము లేపబడతాం. మన సమాధులు తెరవబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం మరణిస్తే మన సమాధులు తెరవబడతాయి. మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన ఎదుర్కొంటాం. ఆయనతో పాటు మనము నిత్యత్వంలోనికి వెళ్తాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. మరణించిన నేను మరలా బ్రతుకుతాను. ఒక విత్తనం చెచ్చి మరలా బ్రతుకుతున్నట్టుగా నేను కూడా బ్రతుకుతాను. దానికి సాక్షి నా ప్రభువు, దానికి సాక్షిగా ప్రకృతిలో ఎన్నో రుజువులు పెట్టడం నా దేవుడని నిరీక్షణ ఉంచాలి మనం. ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము 10వ వచనం చదువుతున్న జాగ్రత్తగా వినండి. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతోను అలంకరించుకున్న పెండ్లి కుమార్తెని రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా మీరు అండర్లైన్, యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మీకు ఆనందాన్ని ఇస్తాను. ఆనందము ఈ లోకములో ఎవరు మనకి ఇవ్వలేరు. మనం ఎవరిని బట్టి ఆనందించాలి? యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. ఆయన మాత్రమే నిజమైన ఆనందాన్ని మనకి అందించగలడు, ఇవ్వగలడు. ఆనందము ఎవరు పడితే వారు మనకి ఇవ్వలేరు. నిజమైన ఆనందము యెహోవాను బట్టే మనకు కలుగుతుంది. యెహోవా మాత్రమే దయచేయగలడు. వాగ్దానం చేస్తాడు విశ్వాసులకి, మీకు ఆనందాన్ని ఇస్తాను, మీకు సంతోషాన్ని ఇస్తాను. ఒకవేళ ఇప్పుడు మీ కన్నీరు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు. ఆ ఇరుకులలో మీకు విశాలతను కలిగజేస్తాను. మీ కన్నీరు నా చేతులు తుడుస్తాయి. మీ కష్టాలు, మీ నష్టాలను మీకు మేలుగా చేస్తాను. మీ కీడును నేను మేలుగా చేస్తాను. మీకు నష్టం వచ్చినప్పుడు, మీ కష్టం వచ్చినప్పుడు, మీరు ఏడుస్తున్నప్పుడు మీకు ఆధార్పునిస్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. ఆ కష్టములో నుంచి నేను మీకు సమృద్ధిని దయచేస్తాను. ఆ కరువుల్లో మీకు సమృద్ధిని దయచేస్తాను. ఆ కష్టములో నుంచి మీకు ఆనందాన్ని కలుగజేస్తాను. ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. యెహోవాను బట్టి మనం ఆనందించాలి. ఆయన బట్టి మాత్రమే మనకు ఆనందం కలుగుతుంది. ఒక మాట చెప్పిన, మనము ప్రతి క్రిస్మస్లో ఈ వాక్య పట్టణాన్ని మనం చదువుతాం. మీకు చదవాలని నేను ఆశపడుతున్నాను. లోకాగా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారి పుట్టుక కోసము, ఆయన పుట్టుక ఎంతమందికి సంతోషాన్ని ఇచ్చిందో, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చిందో లోకాగా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఒక సువార్తమైన ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి పుట్టుక మనుషులకి ఏం చేస్తుందంట? మహా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకు సంతోషాన్ని ఇస్తుందంటే, అప్పటి వరకు మనకు రక్షణ లేదు, మనకు విడుదల లేదు, పాప విముక్తి లేదు. మనం చేసిన అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన వారముగా ఉండగా, క్రీస్తు తనతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించడం లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చింది. యెహోవాను బట్టి మీరు సంతోషించండి. యేసుక్రీస్తు వారి పుట్టుక మనకి సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు.
మీరు ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. నాకు చాలా ఇష్టమైన మాట. మనము లేఖన భాగములో ఖచ్చితంగా నేను బైబిల్‌లో కొటేషన్స్ చర్చిలో ఒక ప్రేమలుగా చేయించాలని నేను కొన్ని లేఖనాలను ఇష్టపడి దాన్ని చర్చిల్లో అలా మంచి మంచి డిజైన్లతో చేయించి, ఫ్రేములు చేయించి, మంచి కొటేషన్స్, మంచి లేఖనాలను మనుషులకు సంతోషాన్నిచ్చి, ఆదరణిచ్చేవి, మనుషులకి ధైర్యాన్ని ఇచ్చేవి, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చేవి అనేకమైన విషయాలు కొన్ని మాటలు నేను సెలెక్ట్ చేసుకొని కొన్ని రాసుకోవడం జరిగింది. అందులో నాకు ఇష్టమైన మాట, ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. మంచి మాట కనిపిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎవరినందు మనం ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. రెండోసారి మరలా నొక్కి చెప్తున్నాడు, మరలా చెప్పుదును ప్రభువునందే ఆనందించండి. లోకము శాశ్వతమైన ఆనందాన్ని మనకి ఇవ్వదు, తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే లోకం ఇస్తుంది. మన దగ్గర ఉన్న ధనము శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు, తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది. మనకున్న పేరు ప్రఖ్యాతులు, మనకున్న బలము, మనకున్న అందము, మనకున్న ఐశ్వర్యము, ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని మనకు ఇవ్వలేవు. డబ్బు మనతో ఎల్లకాలము మనతో ఉండిపోదు, మన అందము మనతో ఎల్లకాలం మనతో ఉండిపోదు, మన బలము మనతో ఎల్లకాలము ఉండిపోదు, మన పేరు ప్రఖ్యాతులు ఎల్లవేళలా మనతో ఉండవు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మన దగ్గర ధనము లేకపోయినా ఆనందిస్తాం. నీవు నేను నిజమైన విశ్వాసలమైతే, నిజమైన దేవుని బిడ్డలమైతే, దేవుని యందు నమ్మకమించిన వారమైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే, మన దగ్గర ధనమున్నా లేకపోయినా, మన దగ్గర అందమున్నా లేకపోయినా, మన దగ్గర బలమున్నా లేకపోయినా, మన దగ్గర పేరు ప్రఖ్యాతులున్నా లేకపోయినా, ప్రభువునందు మనము ఆనందిస్తాం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. దేవుడు చేసిన గొప్ప వాగ్దానము ఆనందించండి. యెహోవాను బట్టి ఆనందించండి, ప్రభువుని బట్టి మీరు ఆనందించండి. ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు పుట్టిక ద్వారా ప్రజలందరికీ మహా సంతోషము, మహా ఆనందము, మహా సంతోషము, మహా ఆనందము చేసిన వాగ్దానము. దేవుడు ఆనందాన్ని ఇస్తాను, ఆనందం. ఇంకొక మాట మనం చూద్దాం. దేవుడు ఆవగించేంత విశ్వాసం ఉంటే నీకు నాకు మరొక వాగ్దానం చేశాడు, వివేకాన్ని ఇస్తాను. ఏమిస్తాడంట? ఈ వివేకం లేకపోతే మనుషులు చాలా ప్రమాదాలు ఉండిపోతారు తెలుసా. ఈ వివేక వరము మనం అందరం సంపాదించుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ మనం ఎలా ప్రవర్తించాలి, ఆ వివేకం మనకి కావాలి. వివేకంగా మనం మసులుకోవాలి. ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవ సమాజం కానీ, క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ విశ్వాసాలు కానీ చాలా వివేకం అవసరం తెలుసా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక వాగ్దానం ఇచ్చానయ్యా, ఆ వివేకాన్ని నువ్వు సంపాదించుకోవాలి, నీకు ఆ వివేకాన్ని ఇస్తాను. కానీ నువ్వు ఆవగించేంత విశ్వాసం సంపాదించుకుంటే ఈ వాగ్దానము నీకు అనుగ్రహిస్తాను. వివేకం లేకపోతే ఎంత ప్రమాదం తెలుసా. మైకెట్టుకొని స్వార్థ చెప్తున్నప్పుడు నాకు వివేకం ఉందనుకోండి, మనుషులను ఆలోచింపజేసే విధంగా నేను మాట్లాడతాను. నాలో వివేకం లేకపోతే ఆ స్వార్థ నేనేం చేస్తానంటే ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే విధంగా, ఎదుటి వ్యక్తిని విమర్శించే విధంగా, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసే విధంగా, చులకం చేసిన విధంగా, అవమానించే విధంగా, నిందించే విధంగా నేను మాట్లాడగలను తెలుసా వివేకం లేకపోతే. అదే వివేకం ఉంటే మనుషులు వారు ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత మేధావులైనా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎంత చదువు సంపాదించుకున్నా, నాలో వివేకం ఉంటే నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు
వాడు ఆలోచించుతాడు తెలుసా, నిజమే కదా, ఈ వ్యక్తి మాట్లాడుతున్నది నిజమే కదా, ఈ వ్యక్తి మాట్లాడుతున్న విషయంలో నిజం ఉంది కదా అని ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే అవకాశం ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ వివేక వరము మనము సంపాదించుకోవాలి. చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథం 119 అధ్యాయము, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 104 వచనం. ముగించుకుందాం, కొన్ని నిమిషాలు మాత్రమే, ఎక్కువ సమయం చెప్పను. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 104 వచనం చదువుతున్న జాగ్రత్తగా వినండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిను. వినాలి, దేవుని మాటలు వినడం మనం నేర్చుకోవాలి. ఏ సేవకులు చెప్పినా మనము వినేవారుగా ఉండాలి. అందులో అసత్యం ఏంటో సత్యం ఏంటో గ్రహించగలిగి ఫిల్టర్ చేసి అందులో మంచి మాటలు తీసుకునేగలిగా ఉండాలి మనం. గతంలో మీకు చెప్పాను, ఉప్పు చేప, క్షమించాలి, చేప, సముద్రంలో బ్రతుకుతున్న చేప ఉప్పు నీటినే తాగుతుంది, కానీ ఆ ఉప్పుదనాన్ని తీసుకోకుండా దాన్ని ఫిల్టర్ చేసుకొని దానికి కావలసిన మెటీరియల్ను, ఆహారాన్ని, బలాన్ని తీసుకొని ఆ వేస్ట్ని అంతా ఫిల్టర్ చేసి వేస్ట్గా బయటికి పంపించేస్తుంది. అలాగే వాక్యం వింటున్న మనము వినడం నేర్చుకోవాలి. ఎవరు వాక్యం చెప్పినా వినడం నేర్చుకోవాలి. విన్న దాన్ని ఫిల్టర్ చేసుకొని నా విశ్వాస జీవితానికి, నా ఆధ్యాత్మిక జీవితానికి ఏది ఉపయోగకరమో దాన్ని నేను ఫిల్టర్ చేసుకుని మంచి వాటిని మనం తీసుకొని చెడ్డ మాటలను విడిచిపెట్టాలి. అందుకే కదా సేవకులకి బైబిల్ ఉంది, విన్న విశ్వాసాలకు కూడా బైబిల్ ఉంది. ఇక్కడ మీ చేతుల్లో బైబిల్ లేదనుకోండి, నాకు ఊహలోకి వచ్చిన ఆలోచనలను, నాకు వచ్చిన ప్రేరేపణ వచ్చిన మాటలను మీకు చెప్పచ్చు. కానీ ఇక్కడ నా దగ్గర బైబిల్ ఉంది, మీ దగ్గర బైబిల్ ఉంది. నేను చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో మీరు ధ్యానించాలి, పరిశీలన చేసుకోవాలి. అసత్యమైతే విడిచిపెట్టాలి, సత్యమైతే స్వీకరించాలి. మనకి దేవుని వాక్యము ద్వారా ఆ ఉపదేశముల వలన మనకి వివేకం కలుగుతుంది. కానీ యూనివర్సిటీలోనూ, కాలేజీలోనూ, పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటే ఆ వివేకం మనకి రాదు, దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం కలిగితే ఖచ్చితంగా ఆ వివేక వరాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16 వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16 వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? బుద్ధిహీనుడు మూర్ఖత్వమును వెల్లడపరచును. బుద్ధిహీనులకి బుద్ధిమంతులకి చాలా తేడా ఉంటుంది తెలుసా. బుద్ధిమంతుడైతే చాలా బుద్ధిగా మసులుకుంటాడు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఏది ప్రచురం చేయాలి, ఏది ప్రచురం చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది ప్రయోజనకరమైనది, ఏది నష్టం కలిగించేది, ఏది నిత్యత్వంలో నడిపించేది, ఏది నిత్య నాశనంలో నడిపించేది అని బుద్ధిమంతుడు ఆలోచింపు చేస్తాడు. బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడంటే వాడు చెప్పినవన్నీ నిజాలు అనుకుంటాడు, వాడు విన్నవన్నీ నిజాలు అనుకుంటాడు, వాడు వేసే అడుగులన్నీ మంచి మార్గంలో నడుస్తున్నాను అనుకుంటాడు, వారికి వచ్చిన ఆలోచనలన్నీ మంచివి అనుకుంటాడు బుద్ధిహీనుడు. కానీ బుద్ధిమంతుడు ఏమనుకుంటాడు తెలుసా? వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు. తెలివి కలిగి ప్రవర్తిస్తారు. వారు తెలివి కలిగి తెలివిగా మాట్లాడతారు. అండి ఈరోజు చూడండి, మంచి మంచి సేవకులు, నాకు ఇష్టమైన సేవకులు, చాలామంది సేవకులు ఉన్నారు. వారు యూట్యూబ్లో మాట్లాడుతుంటే వారి యొక్క టీవీ ఛానల్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, డిబేట్లకి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చాలా వివేకంగా మాట్లాడతారు, చాలా తెలివిగా మాట్లాడతారు తెలుసా. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన వరం. దేవుడు వాగ్దానం చేశాడు విశ్వాసులుగా నీకు నాకు ఇస్తానని. అది వాక్యము ద్వారా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, అన్న ప్రవీణ్ పగడాల్ గారు ఆయన డిబేట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఆయన మాట్లాడితే ఎదుటోళ్ళకి చెమటలు పట్టేస్తాయి.
ఎదుటివాడు కంగారు పడతాడు, ఎదుటివాడు సమాధానం చెప్పలేనంతగా మాట్లాడతాడు. ఆయన అంత వివేకం ఆయనకు ఉంది. చాలామంది సేవకులు ఉన్నారు అండి, చాలా వివేకంగా అవతల ఎంత మన కింద మీద పడేసినా, తడబడ చేసినా, మనలను కన్ఫ్యూజన్లో పెట్టినా, వివేకం కలిగిన వాడు చాలా తెలివిగా మాట్లాడతాడు, చాలా ఆలోచించి మాట్లాడతాడు, ఆచితూచి మాటను ఉచ్చారణ చేస్తాడు. ఆ తెలివి ప్రతి క్రైస్తవుడికి అవసరం. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఏం చేస్తాడంటే జ్ఞానం లేకపోతే ప్రతి మాట నమ్ముతాడు. ఎదుగో 10,000 ఇవ్వండి నీకు పరలోకం పంపించేస్తానంటే జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? 10,000 ఇచ్చేస్తాడు. 10,000కి పరలోకం వచ్చేస్తుందా? 1,00,000 రూపాయలకి పరలోకం వచ్చేస్తుందా? నేను 100 సంవత్సరాలు బ్రతికేస్తాను, ఇగో ఈ తావీదు కట్టుకో, ఈ రాగి ఉంగరం కట్టుకో, ఈ ఎండు ఉంగరం కట్టుకో, నీ అప్పులన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నీ నష్టాలన్నీ పోతాయి, ఇదిగో ఈ ఫోటో పెట్టుకో, ఈ తావీదు కట్టుకో, ఈ ఉంగరం పెట్టుకో, లేకపోతే పలానా ఐటమ్స్ ఇస్తుంటారు. వాళ్ళకి 1,00,000 ఇస్తారు, 1,000 ఇస్తారు. ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలాంటి మాయలు పడిపోతారు తెలుసా? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. నీకు 10,000 ఇస్తే పరలోకాన్ని ఇచ్చేస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తే నీకు పరలోకాన్ని ఇచ్చేస్తాను అంటే చేస్తాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? నమ్మేస్తాడు. ఇదిగో ఈ ఫోటో పెట్టుకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయంటే ఆ ఫోటోకు 10,000, 20,000, 30,000 ఇచ్చి పట్టించుకుంటాడు. అవసరమైతే సోలాలతో కాల్పించుకుంటాడు, శరీరాన్ని గాయపరుచుకుంటాడు. నీకు దయ్యం పెట్టింది, దురాత్మ పెట్టింది, ఇదిగో 30,000 తీసుకురా, 20,000 తీసుకురా అంటే శరీరాన్ని నలకగొట్టుకుంటాడు. 30,000, 20,000 వాడికి ఇస్తాడు. ఇదిగో ఈ మందు తాగితే పలానా అమ్మాయి నీ వెనకాల వచ్చేస్తుంది, పలానా అబ్బాయి నీ వెనకాల వచ్చేస్తాడు, ఎవరినైనా నువ్వు వశపరచుకోవచ్చు అని మాయ మాటలు చెప్పిన ఈరోజు మనుషులను నమ్మేస్తారు తెలుసా? దానికి డబ్బులు వెల ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి, ఇది కట్టుకుంటే నేను ధనవంతుడిని అయిపోతాను కదా, ఈ ఉంగరం కట్టుకుంటే నేను ధనవంతుడిని అయిపోతాను, నాకంతా కలిసి వచ్చేస్తుంది అనుకుంటే మరి వాడెందుకు వ్యాపారం పట్టుకొని 10,000, 20,000కి ఆ ఉంగరాలు అవన్నీ మనకి ఎందుకు అమ్మాలి? వాడే ధనవంతుడు అయిపోవచ్చు కదా, అవన్నీ తగిలించేసుకొని ఏలుకో ఉంగరం పెట్టేసుకొని అవసరమైతే వేలుకు 2-3 ఉంగరాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నేను ధనవంతుడిని అయిపోతాను కదా, వీళ్ళ దగ్గర 10,000, 5,000 ఏం తీసుకోవడం ఏంటి అని కట్టించుకునే వారికి ఆలోచన ఉండాలి కదా. నిజమే కదా, నా అప్పులన్నీ తీరిపోతాయి కదా, ఈ ఉంగరం పెట్టుకుంటే ఒక్క ఉంగరం పెట్టుకుంటే నా అప్పులన్నీ తీరిపోతాయని చెప్తున్నాడు కదా, ఈ ఉంగరాలన్నీ ఈయన ఇంట్లో ఉంటే ఈయన ఇంకా ధనవంతుడు అయిపోతాడు, ఇంకా కలిసి వచ్చేస్తుంది కదా. నేను ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. బుద్ధిహీనుడు ప్రతి మాట నమ్ముతాడు. వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. నేను అడుగులు ఎక్కడేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను. డిబేట్లకు వెళ్ళినా ఎవరు పెడితే వారు డిబేట్లోకి వెళ్ళి గెలవలేరు తెలుసా? చాలా వివేకం అవసరం, చాలా వివేకము అవసరము. వివేకం ఉండాలి. వివేకం గలవాడు, వివేకైన వాడు తన నడతను బాగుగా కనిపెట్టను. తను వేసే అడుగులు ప్రతి అడుగులు ఆలోచించి మరి వేస్తాడు, ఆలోచించి మరి మాట్లాడతాడు, ఆలోచించి. ఈరోజు ఆ లైవ్ ఛానల్కి వెళ్తాడు తెలుసా? చాలామంది అవాస్పాలైపోతున్నారు తెలుసా? డిబేట్లకి వెళ్ళి అవాస్పాలైపోతున్నారు తెలుసా? లైవ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి కొన్ని ఛానల్ ఉన్నాయి, ఆ ఛానల్ ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు నవ్వుల పాలైపోతున్నారు తెలుసా? వాళ్ళు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పలేక. అదే వివేకం కలిగిన వాడు ఒక కిరణ్ పాలన్న వెళ్ళాడు, చాలా వివేకంగా మాట్లాడాడు. పగడాల ప్రవీణ్ గారు వెళ్ళారు, అలా చాలామంది సేవకులు వెళ్ళారు, చాలా వివేకంగా మాట్లాడారు, చాలా ఆలోచించి మాట్లాడారు. వివేకం అవసరం మనిషికి. ఈ కడవరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ పరిస్థితుల్లో వివేకము చాలా అవసరం. వాక్యం చెప్పిన వాడికి అవసరము, వాక్యం ప్రకటించిన వారికి అవసరము, సువార్త చేసే వారికి అవసరము, సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ వివేకము అవసరము. వివేకము లేనివాడు
జనులు అధికముగా బాధ పెడతాడు తెలుసా. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16 వచనములో, మనము వివేకము లేకపోతే మనుషులకి మనము భారం అయిపోతాం, మనలను బాధ పెట్టేస్తాం. వివేకము లేని వాడే జనులను అధికముగా బాధ పెట్టి అధికారి. ఈరోజు పరిపాలించిన నాయకులకు కూడా వివేకం లేకపోతే ఏమైపోతుంది తెలుసా. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా ఏకపక్ష పరిపాలన చేస్తారు. చాలామంది ప్రజలు బాధకి గురవుతారు తెలుసా, బాధకి గురవుతారు. ఒక వివేకం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు చాలా మంచి పరిపాలన చేస్తాడు. మరి అది ఎంతవరకు కొనసాగిస్తాడో తెలియదు, కానీ తమిళనాడు సీఎం ఒక దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తెలుసా. నిజంగా నేను కొన్ని పోస్టులు చదువుతుంటే ఈ తమిళనాడుతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని పోలుస్తున్నారు తెలుసా. ఈరోజు చదివాను, ప్రతి విద్యార్థికి ఫ్రీ బస్సులు వేసాడంటండి. స్కూల్కి వెళ్ళిన ప్రతి స్టూడెంట్కి ఫ్రీ బస్సులు. అంత మాత్రమే కాదు, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి చూసారా మన దగ్గర, నారాయణ, ఆదిత్య, చైతన్య, పెద్ద పెద్ద నెంబర్ 1 స్కూళ్ళు ఉన్నాయి కదా. ఇలాంటి స్కూళ్ళు తమిళనాడులో ఉంటాయి కదా, మంచి మంచి ప్రైవేట్ స్కూల్ ఉంటాయి కదా. డబ్బులు కానీ డిమాండ్ చేశారా, ఎక్కువగా వసూలు చేశారా, వార్నింగ్ ఇచ్చాడు తెలుసా స్కూల్ యాజమాన్యానికి. అదే మన దగ్గర అనుకోండి, రాజకీయ నాయకులతో కుమ్మత్తు అయిపోతారు ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వమైనా. చైతన్య వాడితో లింకులు ఉంటాయి, నారాయణ స్కూల్ వాడితో లింకులు ఉంటాయి, ఆదిత్య వాడితో స్కూల్ లింకులు ఉంటాయి, భాషణ స్కూల్లో వాడితో లింకులు ఉంటాయి, ఆశ్రమ్ స్కూల్ అని ఉంది వాడితో లింకులు ఉంటాయి, అక్షరా స్కూల్ ఉంది వాడితో లింకులు ఉంటాయి. ప్రతి స్కూల్తో లింకులు ఉంటాయి తెలుసా. ఇదిగో మా స్కూల్ ఎంత వసూలు చేస్తాం, మాకు ఫ్రీడమ్ ఇవ్వండి అని గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేస్తా తెలుసా. ఇవేమి పప్పులు ఉడకవు, మీ అధికంగా మీరు ఫీజులు వసూలు చేయకండి అని స్కూల్ యాజమాన్యానికి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం కండిషన్ పెట్టాడు. అంత మాత్రమే కాదు, మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని రేప్ చేసి పాడు చేసి చంపేస్తే చిన్న బాలికను ఉన్నతమైన అధికారులు పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళు ఎటకారంగా నవ్వుకుంటున్నారని 3 సస్పెండ్ చేశారు తెలుసా. రకరకాలుగా భయంకరమైన ప్రభుత్వంతో చాలా మంచి ఆలోచనతో వెళ్తున్నాడు ఆ అబ్బాయి, క్షమించాలి అతను సీఎం, తమిళనాడు సీఎం. ఒక మంచి వివేకం కలిగిన వాడు సీఎం పోస్ట్లో ఉన్నదనుకోండి, ప్రజలందరూ సంతోషిస్తారు. బెల్ట్ షాపులు స్కూల్ దగ్గర కానీ, మసీదు దగ్గర కానీ, దేవస్థానం దగ్గర కానీ, చర్చిల దగ్గర ఉన్న ప్రతి ఒక్క బెల్ట్ షాపులను, బ్రాండ్ షాపులను బ్యాన్ చేశాడు. ఫస్ట్ సంతకమో 2వ సంతకమో దాని మీద పెట్టాడు. స్కూల్ దగ్గర బ్రాండ్ షాపులు ఉండకూడదు, కాలేజీల దగ్గర బ్రాండ్ షాపులు ఉండకూడదు, దేవాలయాల దగ్గర బ్రాండ్ షాపులు ఉండకూడదు, మసీదుల దగ్గర బ్రాండ్ షాపులు ఉండకూడదు, చర్చిల దగ్గర బ్రాండ్ షాపులు ఉండకూడదని బ్రాండ్ షాపులను బంద్ చేశారు తెలుసా. మన రాష్ట్రంలో అయితే అడుక్కో షాపు. అందుకే మనం ప్రార్థనలు చేస్తాం, అయ్యా ప్రభుత్వ అధికారులకు, రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులకు, దేశాన్ని పరిపాలించిన నాయకులకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారు వివేకంగా జ్ఞానం కలిగిన వారు ఉన్నారనుకోండి, మనుషులకి బాధ ఏముండదు. ఖచ్చితంగా మనుషులు సంతోషిస్తారు, మనుషులు ఆనందిస్తారు. లేకపోతే మనుషులకు బాధ కలిగిస్తారు. అదే మాట ఉంది కదా 28వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 15, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 16 వచనము. వివేకము లేని వాడే జనులను అధికముగా బాధపెట్టు అధికారి అండి. వివేకము లేని అధికారి జనులకు అధికముగా బాధ పెడతాడు. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తాను, మిగతావి వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15 వచనము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15 వచనం. నాకిష్టమైన కాపరులు మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని నేలుదురు. దేవుడు ఏమంటున్నాడంట,
నాకిష్టమైన సేవకులను, నాకిష్టమైన ఉపదేశకులను, నాకిష్టమైన సేవకులను, కాపరులను మీకు నియమించుదును. వారు మిమ్మల్ని ఎలా ఏలుతారో తెలుసా? జ్ఞానముతో ఏలుతారు, వివేకముతో ఏలుతారు. ఈరోజు చూడండి, కొన్ని సంఘాల దగ్గర సేవకులు ఎలా మాట్లాడతారో తెలుసా? సంఘాలు ఏం మాట్లాడకూడదు అవి మాట్లాడతారు, ఏ బోధించకూడదు అవి బోధిస్తారు. వ్యర్థమైన మాటలు ఉచ్చారణ చేస్తారు. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థంగా ఈరోజు ఆరాధన చేసేవారు ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇష్టమైన కాపరులను, నాకు ఇష్టమైన ఉపదేశకులు, నాకు ఇష్టమైన సేవకులను నేను నియమింతును. వారు జ్ఞానముతో మీకు బోధిస్తారు, వివేకముతో మీతో మాట్లాడతారు. కొన్ని సంఘాలకు వెళ్ళామనుకోండి, సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంత తెలివిగా మాట్లాడతారు, ఎంత వివేకంగా ఉంటారు, ఎంత జ్ఞానం కలిగిన వారు ఉంటారో. కొన్ని సంఘాలకు వెళ్ళామనుకోండి, సంఘ పెద్దలకే ప్రార్థన చేయడం రాదు, సంఘములను విశ్వాసులకే ప్రార్థన చేయడం రాదు, ఆరాధన అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు, పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలియదు, పవిత్రం అంటే ఏంటో తెలీదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలీదు, అసలు దేవుడు అంటే ఏంటో తెలియలేని సంఘాలు, విశ్వాసులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రార్థన, కనీసం ప్రార్థన చేయలేని విశ్వాసులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ప్రార్థన బైబిల్కి అనుకూలంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసే సంఘాలు కానీ, ప్రార్థన చేసే పెద్దలు కానీ ఉన్నారా అంటే చాలా సంఘాలలో లేవని చెప్పచ్చు, తెలుసా? కానీ దేవుడు ఖచ్చితంగా ఏర్పరచుకున్నాడు, తనకిష్టమైన సేవకులతో, తనకిష్టమైన ఉపదేశకులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంత? వారు మీరు జ్ఞానముతో మిమ్మల్ని ఏలుతారు, వివేకముతో వేలుతారు. ఎవరు పడితే వారు వాక్యం చెప్తే వినకూడదు. అందుకే నేను కూడా ఇక్కడికి సంఘానికి ఎవరిని పడితే వారిని తీసుకురావాలని ఆలోచన నాకు లేదు. ఒక మంచి సాక్ష్యము, మంచి విధానము, మంచి భక్తి, మంచి అనుభవాలు ఇలాంటివి కలిగిన వారు, ఒక మంచి ఆలోచనతో, మంచి విజన్గా ఉన్నవారు సేవకులను తీసుకురావాలని నేను ఏ చిన్న కూడికలు పెట్టినా, ఏ మీటింగ్స్ పెట్టినా అలాంటి ఆలోచనతో ఉన్నాను. ఎవరిని పడితే వారికి మైక్ ఇచ్చడం, ఎవరు పడితే వారికి ఆరాధన నడిపించండి, ఎవరు పడితే వారికి ప్రార్థన చేసియండి అని మనము కొన్ని విషయాలు చెప్పకూడదని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నాకున్న సేవకులతో కూడా నీ మాటలు పంచుకుంటాను. అయ్యా, వారికి మీరు మైకులు ఇవ్వడం ఏంటి, వారితో వాక్యాన్ని చెప్పించడం ఏంటి, వారికి మీరు ఆరాధన ఇవ్వడం ఏంటి, వారికి మీరు ప్రభు వల్ల వారికి అప్పగించడం ఏంటి, ప్రభు వల్ల ప్రార్థన చేయమండం ఏంటి, ఎవరు పడితే వారికి మనం అలాంటి కార్యక్రమాలు మనం అప్పగించకూడదండి. మరి జేమ్స్ అని ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. పాట పాడేవాళ్ళు కూడా పరిశుద్ధత ఉండాలి, తెలుసా? తాగొచ్చి కైనాలు వేసుకొని, డైలాక్స్లు వేసుకొని, బూతులు వేసుకొని, భార్యను కొట్టి, ఇష్టమైన వ్యర్థ మాటలు నోట్ల నుంచి ఉచ్చరించిన వాడు పాటలు పాడేస్తే దేవుడు మహింపరచబడతాడా? దేవుడు సంతోషిస్తాడా? అట్టి వాడు ఆరాధన చేసేస్తే దేవుడు సంతోషిస్తాడా? వడ్డీ వ్యాపారాలు చేసేసిన వాళ్ళు అండి, ధనం పిచ్చున్నవారు, డబ్బు పిచ్చున్నవారు, కుటుంబాలతో సమాధానం లేని ఆరాధన చేసేస్తే ఆరాధన దేవుడిని నచ్చేస్తాడా? అందుకే ఆరాధన కోసం ఒక అద్భుతమైన ప్రసంగం నేను రాసుకుంటున్నాను, ఇంకా అది పూర్తి అవ్వలేదు. ఆరాధన అంటే ఏంటి? ఏది ఆరాధన? పాట పాడేస్తే ఆరాధన, చేతులు ఎత్తేస్తే ఆరాధన, హల్లెలూయా అని చెప్పేస్తే ఆరాధన అయిపోతుందా? అంత మాత్రమేనా ఆరాధన? అసలు ఆరాధనకి నిర్వచనం ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఆరాధనలో దేవుడు పొందుపరిచిన విషయాలేంటి? ఇవన్నీ మనము గతంలో మనం నేర్చుకుంటాం. ఖచ్చితంగా దేవుడు తనకిష్టమైన సేవకులను ఎన్నుకున్నాడు, దాన్ని మనము కనుగొనాలి. ఎవరికి ఇష్టమైన, దేవునికి ఇష్టమైన సేవకులు, ఎవరికి దేవునికి ఇష్టమైన ఉపదేశకులు, ఎవరు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారని మనం పరిశీలన చేసుకొని అట్టి మందిరాలను మనం దర్శించాలి, అట్టి ఆరాధనలో మనం పాల్గొని పొందుకోవాలి, అట్టి దేవుని మాటలు వినాలి, అట్టి యొక్క సంఘ కార్యక్రమంలో మనం మన వంతు సహాయం మనం చేయాలి. ఖచ్చితంగా విశ్వాసులకి దేవుడిచ్చిన వాగ్దానము వివేకాన్ని ఇస్తానన్నాడు. ఆ వివేకము ఆయన మాటల వల్ల మనకు దొరుకుతుంది. ఆనందాన్ని ఇస్తానన్నాడు. ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి అని చెప్పాడు. మిగతా ఈ వచ్చే వారం మనం మాట్లాడుకొని మన మాటలు ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. అర్థమవుతున్నాయి కదా? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, ఆకాశం అంత విశ్వాసం అక్కర్లేదు, భూమి అంత విశ్వాసం లేదు, అవసరం లేదు, సముద్రం అంత విశ్వాసము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పర్వతముల అంత విశ్వాసం మీకు
అక్కర్లేదు. ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవుడు చేసిన వాగ్దానాలను పొందుకుంటారు కనుక ఈ వాగ్దానాలన్నీ మనసు పెట్టండి, మనసు పెట్టండి, మనసు పెట్టండి. మరొకసారి చెప్పి నా మాటలు ముగిస్తాను. ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు విశ్వాసమైతే దేవుడిచ్చిన వాగ్దానము పవిత్రమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నువ్వు విశ్వాసమైతే ఒక తల్లిని ఆదరించినట్టుగా నిన్ను ఆదరిస్తాడు. నేను విశ్వాసం అయితే ఖచ్చితంగా నాతో స్నేహం చేస్తాడు నా ప్రభువు. నేను విశ్వాసం అయితే జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. క్షమించాలి, నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవనం ఇస్తానంటున్నాడు. మీకు నిత్య జీవం అనుగ్రహించడం నేను చేసిన వాగ్దానం అన్నాడు. నిరీక్షణ ఉంది మనకి. ఇతరుల వల్ల మనం దుఃఖించవలసిన అవసరం లేదు. మరణించిన తర్వాత మరలా బ్రతుకుతామని ఒక నిరీక్షణ క్రైస్తవులకు మాత్రమే ఈ భూప్రపంచంలో ఉంది. భౌతులకు లేదు, చిక్కులకు లేదు, బుద్ధిస్తులకు లేదు, హైందువులకు లేదు, ఇస్లాముల వారికి లేదు. మరణించిన క్రైస్తవులకే, విశ్వాసులైతే మరొక బ్రతుకుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీకు ఆనందాన్ని ఇస్తానన్నాడు, నీకు వివేకాన్ని ఇస్తానన్నాడు. ఇవన్నీ మనసు పెట్టుకొని మనం విశ్వాసాలుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. అటు ధన్యతను నాకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి మీరు రుణము తీర్చగలము ప్రభా. మేము నిజమైన విశ్వాసాలుగా ఉంటే మీరు చేసిన వాగ్దానాలను, అనేకమైన విషయాలను మేము పంచుకున్నాం. అట్టి వాగ్దానాలను ప్రభా మేము పొందుకునేవారిగా, అట్టి వాగ్దానములు మేము పాలుపంపులు పొందుకునేవారిగా ప్రభా సాధించగలిగే ధన్యతను ప్రభా తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరిస్తే కనుక మేము ఆ విశ్వాసం సంపాదించుకునే ధన్యతను, నేను విశ్వాసన కాదా అని పరీక్షించుకొని ప్రభా మా పితరులు విశ్వాస వీరుల జాబితాలలో వారి యొక్క పేర్లు ప్రభా మేము ధ్యానిస్తూ, వారి హిస్టరీని ధ్యానిస్తూ, వారి యొక్క ప్రభా జీవితాలను స్టడీ చేస్తూ వారి అడుగుజాడలో నడవడానికి సహాయం దయచేయమని కృప చూపించి కనికరించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.